ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందండి. మోడీ గారి మాట అంటేనే గ్యారంటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వారు చెప్పినట్టు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే అది కోర్టులో మ్యాటర్ ఉండే. మీకు జ్ఞాపకం ఉంటే జస్ట్ నేను ఒక 2, 3 అంశాలను చెప్తాను. 1997లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీనిపైన పాజిటివ్‌గా రియాక్ట్ అయిన తర్వాత 2004లో ఏబిసిడి వర్గీకరణ పైన చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలు అనేది ఏదైతే షెడ్యూల్డ్ కులాలు ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే దానిలో మార్పులు చేయడానికి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ టింకరింగ్ చేయడానికి ఉండదు. ఎగ్జాక్ట్ వర్డ్ నేను చెప్తున్నాను, జడ్జిమెంట్ లో ఉన్నది. దే కెనాట్ టింకర్. అసెంబ్లీస్ డు నాట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ టు టింకర్ ఆన్ ది షెడ్యూల్ క్లాస్. సో క్లియర్ గా చెప్పినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏం చేస్తుందండి? సుప్రీంకోర్టు మాట వినొద్దా? కేసీఆర్ లాగా హైకోర్టు ఏమైనా కొడుతుందా అన్నట్టు మేము కూడా అట్లనే ఉండాలి ఏంది ఆయన అన్నట్టు. సో అది చాలా క్లియర్. తర్వాత గత 15 సంవత్సరాలలో 2010లో పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఇదే కేసు జరిగినప్పుడు కూడా పంజాబ్ గవర్నమెంట్ 2 కులాలకు ప్రయారిటైజ్ చేయాలి ఎస్సీలలో అనేది వాళ్ళు స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ పాలసీని కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. 2020 ఆగస్టు 27వ తారీఖు ఒక జడ్జిమెంట్ వచ్చింది, అరుణ్ మిశ్రా గారి 5 జడ్జి బెంచ్. చాలా క్లియర్ గా కేటగోరికల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్రూప్ ను ఇప్పటి వరకు భావించినట్టు హోమోజీనియస్ గ్రూప్ కాదు, వాళ్ళల్లో కూడా అసమానతలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం 1109 కులాలు ఉన్నాయండి. దీనిలో 1109 కులాలలో షెడ్యూల్లో ఉన్నవాడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కొన్ని రకరకాల కులాలను వాళ్ళు షెడ్యూల్లో చేర్చడం జరిగింది 1950లో. ఈ కులాల మధ్యలో అసమానతలను అడ్రస్ చేయొచ్చు అంటే ఈ ప్రభుత్వం తలుచుకుంటే చెయ్యాలి అని ఆ జడ్జిమెంట్లో చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ జడ్జిమెంట్, ఎందుకంటే 5 జడ్జి బెంచ్ 2004లో 5 జడ్జి బెంచే, ఇప్పుడు కూడా 5 జడ్జి బెంచే కాబట్టి వాళ్ళు 7 జడ్జి బెంచ్కు రిఫర్ చేశారు.